కానాగడతల చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేపలు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మరి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతాయండి. చూసారా, బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోండి. కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని ముందుగా నానబెట్టుకొని ఆ రసాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత పులుసు కావాలంటే అంత యాడ్ చేసుకొని సిమ్లో కుక్ చేసుకోండి.